హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి సైకాలజీ బిట్స్ అండి. ఇది రిక్వెస్టెడ్ వీడియో. మొన్న జరిగిన అంటే జనవరిలో జరిగిన సైకాలజీ బిట్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడిగారు. సో ఇది 8th జనవరి మార్నింగ్ షిఫ్ట్ వీడియో అండి. సో మొత్తం టోటల్గా మనకు సైకాలజీలో 30 బిట్స్ ఉంటాయి కదా, 10 బిట్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. 10 బిట్స్. సో 8th జనవరి మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన ఒక్క పేపర్ అనేది 3 వీడియోస్లో కంప్లీట్ చేస్తానండి. ప్రతి బిట్కి ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి అండ్ కుదిరితే హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ బిట్, అనువంశికంగా వచ్చిన లక్షణాలు వికసించి పరిణతి చెందడం వల్ల ప్రవర్తనలో వచ్చే మార్పులు ఏమవుతాయి అని అడిగాడు. ఓకే, చూడండి, అనువంశికంగా వచ్చిన లక్షణాలు వికసించి పరిణతి చెందాలి. సో ఇది శిక్షణ వలన కావచ్చు, అభ్యసనం వల్ల కావచ్చు, అభ్యాసం వల్ల దేని వల్ల కూడా పరిణతిలో మార్పు అనేది రాదండి. ఓకే, వీటిలో మార్పు కాకుండా కేవలం సాధారణ పెరుగుదల వలన అంటే అనువంశికంగా వచ్చిన లక్షణాలు వికసించడం వల్ల వచ్చే ప్రవర్తనలో మార్పులనే పరిపక్వత, మెచ్యురేషన్ అని పిలుస్తారు. ఓకే, పరిపక్వత అవుతుంది. అభ్యసనం కాదు కదా. అభ్యసనం అంటే ఏంది? అనువంశికంగానే కాదు, అనుభవం, శిక్షణ, వీటి ద్వారా ప్రవర్తనలో కలిగే శాశ్వతమైన మార్పునే అభ్యసనం అంటాం. ఓకే, కేవలం అనువంశికంగా వచ్చిన లక్షణాలు వికసించడం ద్వారా వచ్చేది మాత్రం పరిపక్వత అవుతుంది. ముద్రణ అవ్వదు, నిబంధన అయితే అసలే అవ్వదు. ఓకే, ఇది నెక్స్ట్ బిట్ చూడండి. ఒక వ్యక్తి సంవత్సరాలుగా సమస్య పరిష్కార సామర్థ్యంలో ఎదుగుతూ వికాసం చెందడం ఈ పెరుగుదల వికాస సూత్రానికి ఉదాహరణ. ఓకే, వికాస సూత్రాల నుండి పడింది బిట్. ఏమన్నాడు? ఒక వ్యక్తి సంవత్సరాలుగా సమస్య పరిష్కార సామర్థ్యంలో ఎదుగుతూ వికాసం చెందడం అంట. ఓకే, కీ ఏంది ఇక్కడ? సంవత్సరాలుగా. ఓకే, అంటే సంవత్సరాలుగా అంటే సమస్య పరిష్కార సామర్థ్యంలో సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాడన్నట్టు. ఓకే, సమస్య పరిష్కార సామర్థ్యంలో సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాడు అంటే ఎప్పటికీ జరుగుతూనే ఉంది. అది అలా జరుగుతూనే ఉంటే వికాసం అనేది అవిచ్ఛిన్నంగా సాగుతుంది అనే ప్రక్రియ పైన ఆధారపడి ఉంటుంది కదా ఇది. అంటే సంవత్సరాలుగా సమస్య పరిష్కార సామర్థ్యంలో ఎదుగుతూ ఉన్నాడని అంటున్నాడు. అంటే సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది అది. సో వికాసం ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది, అంటే నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. అంటే వికాసం అనేది అవిచ్ఛిన్నంగా సాగుతుంది అనే సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, ఇది వైయక్తిక భేదం అంటే ఏదైనా ఇద్దరు వ్యక్తుల మధ్య వైయక్తిక భేదం కనబట్టేట్టు క్వశ్చన్ ఉంటే వైయక్తిక భేదం అవుతుంది. కాదు, వికాసం ఏకరీతిగా కొనసాగదు అనే సూత్రం కూడా కాదు. అంటే ఎల్లవేళలా రేఖీయ క్రమాన్ని అనుసరించదు అనేది. ఓకే, శిరోపాదాభిముఖ సూత్రం కూడా అవ్వదు. ఓకే, ఇలా సంవత్సరాలుగా అని అక్కడ హింట్ ఇచ్చాడు కాబట్టి మనం ఈజీగా పెట్టవచ్చు. నెక్స్ట్ బిట్ చూడండి. ఉద్వేగాలు సహజాతాల నుంచి బిట్ అనేది ఫ్రేమ్ అయింది. ఈజీగా పెట్టొచ్చండి. ఇది ఏమడిగాడు? ఒకవైపు సహజాతం ఇచ్చేసి ఆ సహజాతంలో కనబడే ఉద్వేగం ఏంటి అని చెప్పేసి అడిగాడు. చూడండి, పారిపోవడం. ఎప్పుడు పారిపోతారండి చెప్పండి? ఆశ్చర్యం వేసినప్పుడు పారిపోతారా? ప్రేమ ఉన్నప్పుడు పారిపోతారా? భయం ఉన్నప్పుడు పారిపోతారా? ప్రతికూల స్వీయ భావన ఉన్నప్పుడు పారిపోతారా? చెప్పండి, ఎప్పుడు పారిపోతారు? భయం వేసినప్పుడే పారిపోతారు. సో A3. నెక్స్ట్, కుతూహలం. ఎప్పుడు కుతూహలం చూపిస్తారండి చెప్పండి? క్యూరియాసిటీ, తెలుసుకోవాలని క్యూరియాసిటీ, ఆశ్చర్యం ఉన్నప్పుడే చూపిస్తారు. సో 1. నెక్స్ట్, లొంగిపోవడం. వదిలేయండి, పక్కన పెట్టండి. నెక్స్ట్, మాతృక. పేరెంటల్. మాతృక అనేది దేనికి సంబంధించిందండి చెప్పండి? లవ్కి సంబంధించింది కదండి. మాతృప్రేమ అంటాం. సో మాతృక అనేది లవ్కి సంబంధించింది. సో D అనేది 2. లొంగిపోవడం. ఎప్పుడు లొంగిపోతాం? ప్రతికూల స్వీయ భావన ఉన్నప్పుడు లొంగిపోతాం. సో ఇది 4. సో 3, 1, 4, 2 ఎక్కడుంది? 3, 1, 4, 2 థర్డ్ ఆప్షన్ అనేది మనం కరెక్ట్గా తీసుకుంటాం. ఓకే, ఈజీగా పెట్టవచ్చు. జనరల్ పెట్టిది, అంత కాన్సెప్ట్ కూడా అవసరం లేదు దీనికి. నెక్స్ట్ బిట్ చూడండి. ఈ క్రింది సాంఘిక లక్షణాలలో ఏది వికాస క్రమంలో మొదట కనిపిస్తుంది? ఓకే, ఇక్కడ సాంఘిక లక్షణాలు ఇచ్చారు, అది వికాస క్రమంలో మొట్టమొదటిగా ఏది కనిపిస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, చూడండి, విరోధం. విరోధమే కదండి మొట్టమొదటిగా కనిపిస్తుంది. అంటే పిల్లల్లో సాంఘిక లక్షణాల్లో ఎవరైనా వస్తే ఫస్ట్ పిల్లవాడు వాళ్ళ దగ్గరికి డైరెక్ట్గా వెళ్తాడా అండి? వెళ్ళడు కదా, కంపల్సరీ విరోధం చూపిస్తాడు. సో మొట్టమొదట కనిపించేది విరోధమే కనిపిస్తుంది. రెస్పెక్ట్ అనేది కనిపిస్తుంది మొట్టమొదటిగా. అది పోతూ ఉంటే అంటే పిల్లవాడి ఏజ్ పెరుగుతూ ఉంటే సాంఘిక లక్షణాల్లో ఎక్కడో ఒక చోట వస్తుంది, కానీ ఫస్ట్ అయితే రాదు కదా, రెస్పెక్ట్ ఇవ్వడు కదా, తీసేస్తాం. పేషెన్స్గా ఉంటాడా? అసలే ఉండడు. విధేయత, లాయాలిటీ చూపిస్తాడా? అసలే చూపించాడు. సో ఫస్ట్ ఎవరినైనా కానీ
విరోధంగానే చూస్తాడు. సో విరోధం అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, మొదట అన్నాడు కాబట్టి విరోధం. నెక్స్ట్ బిట్ చూడండి. క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ ప్రతిపాదించిన ఈ మనోవిజ్ఞాన శాస్త్రవేత్త నన్ను నేనుగా అంగీకరించినప్పుడు నేను మారుతాను అనే కోట్ను ఇచ్చారు. ఓకే, ఇదంతా అవసరం లేదు. క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అనేది ఎవరు ప్రతిపాదించారండి చెప్పండి. మనకు నిర్దేశిత మంత్రణం అని ఉంటుంది, నెక్స్ట్ అనిర్దేశిత మంత్రణం అని ఉంటుంది, నెక్స్ట్ మిశ్రమ మంత్రణం అని చెప్పేసి ఉంటాయండి. ఓకే, మంత్రణాలు ఉంటాయి కదా ఇవి. దీంట్లో ఈ నిర్దేశిత మంత్రణాన్ని ఎవరు ప్రతిపాదించారండి చెప్పండి. విలియమ్సన్ మరియు డార్లీ అనేవారు ప్రతిపాదించడం జరిగింది. సో ఇది నిర్దేశిత మంత్రణం అంటే నిర్దేశకుడు మాత్రమే ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు అన్నట్టు. అంటే ఇది సమస్య కేంద్రీకృతంగా ఉంటుందండి. ఓకే, సమస్య కేంద్రీకృతంగా ఉంటుంది అంటే అతడు చెప్పిందే వేదం అన్నట్టు. ఒక అతనికి ఏమీ అర్థం కావట్లేదు, ఆ సమస్యకు పరిష్కారం కోసం అని చెప్పేసి మీ దగ్గరికి వస్తే డైరెక్ట్గా ఈ సమస్యకు పరిష్కారం ఇది అని చెప్పేసి మీరు డైరెక్ట్గా చెప్పేస్తే అది నిర్దేశిత మంత్రణం అవుతుంది. అంటే ఇది సమస్య కేంద్రీకృత మంత్రణం అనేది అవుతుంది. దీన్ని ప్రతిపాదించింది విలియమ్సన్ డార్లీ. మరి అనిర్దేశిత మంత్రణం అంటే దీన్ని ఎవరు ప్రతిపాదించారు అంటే కార్ల్ రోజర్స్ ప్రతిపాదించడం జరిగిందండి. ఓకే, క్లయింట్ సెంటర్డ్ కౌన్సిలింగ్ అని పిలుస్తారు. సో దీంట్లో ఏంటంటే హెల్ప్ చేస్తారు అంతే. అంటే ఎవరైనా సమస్య అని వస్తే దీనికి డిఫరెంట్ మార్గాలు ఉంటాయి, దాంట్లో మీకు నచ్చింది చూసుకోండి అని చెప్పేసి వాళ్ళకే నిర్ణయం వదిలేస్తే అది అనిర్దేశిత మంత్రణం అవుతుంది. ఓకే, అంటే క్లయింట్ కేంద్రీకృతం సహాయార్థి కేంద్రీకృత మంత్రణం అవుతుందండి. ఓకే, నెక్స్ట్ మిశ్రమ మంత్రణం అని ఉంటుంది. సో మరి దీన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే ఎఫ్సి తార్నే ప్రతిపాదించడం జరిగిందండి. ఓకే, సో మనకు అడిగింది ఏంది క్లయింట్ సెంటర్డ్ కౌన్సిల్ కాబట్టి దీన్ని ప్రతిపాదించింది కార్ల్ రోజర్స్. దీన్నే అనిర్దేశిక మంత్రణం అని పిలుస్తారు. ఓకే, సహాయం అందిస్తారు కాబట్టి దీన్ని సహాయార్థి కేంద్రీకృత మంత్రణం, కౌన్సిలీ కేంద్రీకృత మంత్రణం, క్లయింట్ కేంద్రీకృత మంత్రణం అని పిలుస్తారు. ఓకే, ఇది అనిర్దేశిత మంత్రణం కిందకి వస్తుంది. క్లియర్. నెక్స్ట్ బిట్, ఈ క్రింది వాటిలో ఒకటి లైకర్ట్ స్కేల్లో అనుసరించే రేటింగ్ పద్ధతి. ఓకే, ఈ లైకర్ట్ స్కేల్ పద్ధతిలో 5 పాయింట్ల స్కేల్లో అంశాలను అంగీకరించడం చూస్తామండి. ఓకే, 5 పాయింట్ల స్కేల్ అనేది ఉంటుంది. చూడండి, ఖచ్చితంగా అంగీకరిస్తున్నాను నుండి ఖచ్చితంగా విభేదిస్తున్నాను మధ్య 5 పాయింట్ల స్కేల్లో అంశాల అంగీకారాన్ని సూచించడం అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇక్కడ. ఓకే, ఒక సాధారణ ప్రమాణంపై ఒకదానికొకటి సాపేక్షంగా ఉన్న అంశాలను ర్యాంక్ చేయడమా కాదు. ఓకే, అంటే ఇక్కడ ఖచ్చితంగా అంగీకరిస్తున్నాను నుండి విభేదిస్తున్నాను మధ్య 5 పాయింట్ల స్కేల్లో అంశాల అంగీకారాన్ని సూచించడం అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, ఒకరు అంగీకరించే అన్ని స్టేట్మెంట్లను పరిశీలించడమా కాదు. క్రియాశీల నిష్క్రియ వంటి భావనలను రేట్ చేయడానికి బైపోలర్ విశ్లేషణ కాదు. జస్ట్ అంగీకరిస్తున్నాను నుండి విభేదిస్తున్నాను వాటి మధ్య 5 పాయింట్ల స్కేల్తో అంశాలను అంగీకరించడాన్ని సూచిస్తుంది. ఓకే, ఇది లైక్టర్ స్కేల్లోనే అనుసరించే పద్ధతి. ఓకే, నెక్స్ట్ పెట్టాం క్రింది వాటిలో ఒకటి అలవాటుకు ఉదాహరణ. ఓకే, అలవాటు అంటే మనం డైలీ ఏదో ఒక పని చేస్తున్నాము అంటే అదే పనిగా మళ్ళీ రిపీట్ చేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం టీ తాగుతుంటాం. సో టీ అనేది రోజు తాగుతుంటాం కదండి. సో అదొక అలవాటు. సో ఇలా అలవాటుగా చేసే పనులకు ఒక ఎగ్జాంపుల్ ఏంటి అని అడుగుతున్నాడు. ఈజీగా పెట్టు. చూడండి, ఇతర పనులు చేసుకుంటూ జపం చేయడం. సో నేను డైలీ జపం చేస్తున్నాను. సో డైలీ జపం చేస్తున్నాను అంటే అది నాకు ఒక అలవాటుగా మారిపోయింది. సో ఇతర పనులను చేసుకుంటూ కూడా నేను జపం చేస్తాను. సో ఇలా ఇతర పనులను చేసుకుంటూ జపం చేయడం అనేది ఒక అలవాటే కదా. సో ఇది ఒక అలవాటు కిందికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ చూడండి, భూమి కంపించినప్పుడు భవనం నుండి బయటికి పరిగెత్తడం. ఇది అలవాటు అవుతుందా? భూమి ఎప్పుడు కంపిస్తుందో తెలియదు. సో కంపించినప్పుడల్లా నువ్వు బయటికి వెళ్తే అది అలవాటు అవుతుంది. అంటే రోజు భూమి కంపిస్తే నువ్వు బయటికి వెళ్తే అది అలవాటు అవుతుంది. కానీ ఎప్పుడో ఒకసారి కంపిస్తుంది, అప్పుడు నువ్వు బయటకు పరిగెత్తడం అనేది అసంకల్పిత చర్య అవుతుంది తప్ప అలవాటు కాదు కదా, తీసేస్తాం. నెక్స్ట్ వేడి వస్తువు నుండి చేయి బయటికి తీసుకోవడం. ఇది అసంకల్పిత చర్య, డైరెక్ట్ తీసేస్తాం. సో అలవాటు కాదు కదా. నెక్స్ట్ గుంపుగా చేరిన జనసమూహంపై వైపు కదలడం అంట. సో ఇది కూడా కాదు. ఓకే, ఇది అలవాటు అంటే రెగ్యులర్గా చేసే పని అని గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ స్వీయ భావనకు సంబంధించిన స్టేట్మెంట్ను గుర్తించండి. ఓకే, స్వీయ భావన అంటే ఏంటండి? సెల్ఫ్ కాన్సెప్ట్ అంటే ఎవరిది వారికే అన్నట్టుగా, అంటే నేను నాది అనే భావనకు సంబంధించి, అంటే తన గురించి తానే చెప్పుకోవడం లాంటిది అన్నట్టు. సో అలా స్వీయ భావనకు సంబంధించి ఏ స్టేట్మెంట్ వస్తుందని అడుగుతున్నాడు. చూడండి, దృఢంగా లేని మహిళలను నేను ఇష్టపడను.
సో ఇది దృఢంగా లేని మహిళలను అంటుంది, అంటే వేరే వాళ్ళ గురించి మాట్లాడుతుంది కదా, ఆమె గురించి ఆమెనే మాట్లాడుకోవాలి, లేదు కదా, తీసేస్తాం. నెక్స్ట్ దృఢమైన మహిళలు దేశాన్ని బలోపేతం చేస్తారు, అందరి గురించి మాట్లాడుతుంది, సో కాదు. నెక్స్ట్ నేను దృఢమైన మహిళని, ఎస్. సెల్ఫ్ భావన అంటే తన గురించి తానే మాట్లాడుకోవాలి, ఆమె గురించి ఆమెనే మాట్లాడుతుంది కదా, ఆమెనే చెప్తుంది నేను ఒక దృఢమైన మహిళని అని, సో ఇది కరెక్ట్గా తీసుకుంటాం. మహిళలందరూ అంటుంది, మహిళలందరి గురించి తీసుకోం కదా, సెల్ఫ్ భావన అంటే జస్ట్ తన గురించి తానే, కాబట్టి నేను దృఢమైన మహిళని అనేది తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ బిట్, ఇది అప్రోచ్ నుంచి పడింది బిట్. సో జూమ్ చేద్దాము, జూమ్ చేసి ఫస్ట్ క్వశ్చన్ క్లారిటీగా చదివిన తర్వాత ఆప్షన్స్ చూద్దాము. చూడండి, మనకు సంఘర్షణ టాపిక్లో ఏమేమి సంఘర్షణలు ఉంటాయండి? ఉపగమ ఉంటుంది, ఉపగమ పరిహారం ఉంటుంది, పరిహార ఉంటుంది, ద్వి పరిహారం ఉంటుంది కదండి. సో దాంట్లో నుండి పడింది, ఒకటి ప్లస్ ఒకటి మైనస్, అలా ఉంటే మనం దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ప్లస్ అంటే ఉపగమ, మైనస్ అంటే పరిహారం. ఓకే, ఇది తెలుసు కదా. చూడండి, ఇప్పుడు కస్తూరి 2 ఎంపికలు ఉన్న పరిస్థితుల్లో చిక్కుకుంది. ఓకే, సో మొదటిది, ఆమె తన తల్లితో వివాహానికి వెళ్ళి ఆమె తన బంధువులందరినీ కలుసుకొని ఆనందించవచ్చు. ఓకే, ఫస్ట్ ఏంది, ఆమె తన తల్లితో వివాహానికి పెళ్ళికి వెళ్ళేసి అక్కడ ఆమె బంధువులందరినీ కలుసుకోవచ్చు, ఆనందించవచ్చు, అంటే ఆమెకి ఆనందం కలిగిస్తుంది కదా, సో అది పాజిటివే కదా, సో ప్లస్. నెక్స్ట్ రెండోది ఏంది, ఆమె ఇంటి దగ్గరే ఉండి టీవీ చూస్తూ విశ్రాంతి తీసుకోవచ్చు అండ్ నచ్చిన ఆహారాన్ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు, ఇది కూడా ఆమెకి ఇష్టమైన పనే కదా, సో 2 ప్లస్లే. ఓకే, సో ఇప్పుడు ఆమె ఎదుర్కొనే సంఘర్షణ ఏంది, ఆమెకి 2 ఇష్టమైన పనులే, అందులో ఏదో ఒకటి ఎదుర్కోవాలి అన్నప్పుడు, అంటే అందులో ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాలి అన్నప్పుడు అది ఉపగమ సంఘర్షణ కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, ఎందుకంటే 2 ప్లస్లే కదా, ఉపగమ 2 ఆమెకు నచ్చినవే కాబట్టి ఉపగమగా తీసుకుంటాం. ఎక్కడ ఉంది ఉపగమ, సో థర్డ్ ఆప్షన్ ఉపగమ అనేది ఆన్సర్గా తీసుకోవాలి. ఓకే, ఎందుకంటే 2 నచ్చినవే ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి మాత్రమే ఎంచుకోవాల్సి వస్తే ఉపగమగా తీసుకుంటాం. ఓకే, అంత పరిశీలనకు సంబంధించి సరైన స్టేట్మెంట్ని గుర్తించండి. ఓకే, అంత పరిశీలన అంటే ఏందండి, అంటే తన గురించి తానే చెప్పుకోవడం, అంటే తన అంతరంగంలోకి తానే చూసుకోవడం అన్నట్టు. ఓకే, దీన్ని ఇంట్రోస్పెక్షన్ అంటారు, అంటే తన అంతరంగంలోకి తానే చూసుకోవడం, తన గురించి తానే చెప్పుకోవడం అన్నట్టు. ఇప్పుడు అతనికి జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అతనికి ఏమవుతుంది అనేది పక్క వాళ్ళు చెప్తే అర్థమవుతుందా, అతను చెప్తే అర్థమవుతుందా చెప్పండి? అతను చెప్తేనే అర్థమవుతుంది, ఎందుకు, అతనిలో ఉన్న భావనలు అతనికే తెలుసు కాబట్టి అతనికి ఏమవుతుంది అనేది అతను చెప్తేనే అర్థమవుతుంది. సో ఇలా అతనికి సంబంధించిన విషయాలు అతనే చెప్పుకుంటే దాన్ని అంతః పరిశీలన అంటారు. క్లియర్? ఇది. సో ఇప్పుడు తన గురించి తాను మాత్రమే చెప్పుకునే విధంగా ఉండాలి. అలా అంటే స్టేట్మెంట్ ఏందో చూద్దాము. చూడండి, ఫస్ట్ది, నేను గ్రామీణ మరియు పట్టణ జనాభా మధ్య ఎంపిక చేసిన అంశంపై అభ్యసనంలో ఉన్న తేడాను చూడాలనుకుంటున్నాను. చూడండి, గ్రామీణ పట్టణ జనాభా మధ్య ఎంపిక చేసిన అంశంపై అభ్యసనంలో ఉన్న తేడాను చూడాలనుకుంటున్నాంట. సో ఇది అంత పరిశీలన, అంటే తన గురించి తాను మాట్లాడుతున్నా, లేదు కదా, డిఫరెంట్గా ఉంది, సో వేరే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు, సో ఇది తీసేస్తాం. నెక్స్ట్, నా పిల్లల అభ్యసనంపై కొత్త పాఠ్యపుస్తకాల ప్రభావాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నా, ఇది కూడా వేరే వాళ్ళదే, సో ఇది తీసేస్తాం. పదవీ విరమణ తర్వాత తదుపరి డైరెక్టర్ ఎవరై ఉండొచ్చు, వేరే పర్సన్ గురించి మాట్లాడుతున్నాడు. నెక్స్ట్, ఆ పరిస్థితుల్లో నేను ఎందుకు అలా స్పందించాను, చూడు, నేను ఎందుకు అలా స్పందించాను అనేది అతని గురించి అతనే మాట్లాడుతున్నాడు కదా, సో ఇలా ఉంటే అది అంత పరిశీలన అనేది ఆన్సర్గా తీసుకుంటాం. ఓకే, ఇది క్లియర్. టోటల్గా 10 బిట్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకొన్ని బిట్స్ చూద్దాము. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.